నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కంగుమనే గంటల నాదం, పరవశంతో పులకరిస్తున్న భక్తజనం, హిమాలయాల ఒడిలో దాగి ఉన్న సరిహద్దు ప్రాంతాలు ఇప్పుడవి ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతున్నాయి. అవును, ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్న అద్భుతమైన ప్రదేశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారత్ చైనా సరిహద్దుల్లోని అద్భుతమైన ప్రకృతి రమణీయతను తిలకించడానికి ఎందరో ఉవ్విళ్లూరుతుంటారు. అయితే భౌగోళికంగా సున్నితమైన ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాలు ఆధ్యాత్మికతను పంచుతున్నాయి. సాక్షాత్తు సరస్వతి దేవి కొలువుదీరినట్టుగా ప్రశాంతమైన వాతావరణం, దివ్యమైన అనుభూతి భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. లడక్ లోని మంచు కొండల నడుమ మెరిసేటి ప్యాంగ్యాంగ్ సరస్సు రంగులు మారుస్తూ కనువిందు చేస్తుంది. దాని నీలి రంగులో ఆధ్యాత్మిక చింతనలు ప్రతిఫలిస్తాయి. ఇక శుభ్ర లోయలో ఎడారి అందాలు, పురాతన బౌద్ధ రామాలు శాంతినిస్తాయి. అక్కడి ఒంటెలపై చేసే సఫారీ ఓ మరపురాను అనుభూతి. మరింత ఎత్తులో ఉన్న సో మొరిరి సరస్సు నిశ్శబ్దంగా తన అందాన్ని పంచుతుంది. ఇవన్నీ ప్రకృతి అద్భుత సృష్టిలే కాదు, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రాలు కూడా. సిక్కిం రాష్ట్రానికి వస్తే చారిత్రాత్మకమైన నాథు లా కనుమ భారత్ చైనాను కలుపుతూ ఒక ప్రత్యేక అనుభూతినిస్తుంది. ఒకవైపు స్కిల్ రోడ్డులో భాగంగా విలసిల్లిన ఈ ప్రాంతం నేడు శాంతి సౌభాగ్యాలకు ప్రతీకగా నిలుస్తోంది. ఇక సోంగో సరస్సు స్వచ్ఛమైన నీటితో, చుట్టూ ఎత్తైన కొండలతో కట్టిపడేస్తుంది. ఈ ప్రదేశాలన్నీ ప్రకృతితో మమేకమై ఆధ్యాత్మిక చింతన చేయడానికి అనువైనవి. అరుణాచల్ ప్రదేశ్ లో అయితే ఆధ్యాత్మికత మరో స్థాయిలో ఉంటుంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్దదైన తవాంగ్ మొనాస్టరీ బౌద్ధ సంస్కృతికి నిలువుటద్దం. దాని గోడలపై చెక్కిన శిల్పాలు, ప్రార్థనల గీతాలు ఒక దివ్యమైన లోకంలోకి తీసుకెళ్తాయి. సెలా పాస్ కనుమ అందమైన దృశ్యాలతో, సెలా సరస్సు ప్రశాంతతతో మనస్సును నింపుతుంది. బొండిలా పట్టణంలోని మొనాస్టరీలు, మంచుతో కప్పబడిన పర్వతాల దృశ్యాలు కనువిందు చేస్తాయి. ఇక్కడ ప్రతి రాయి, ప్రతి చెట్టు ఒక ఆధ్యాత్మిక కథను చెబుతాయి. ఈ సరిహద్దు ప్రాంతాలు కేవలం ప్రకృతి అందాలకే కాదు, ఆధ్యాత్మిక భావనలకు కూడా నెలవు. ఇక్కడి ప్రతి లోయ, ప్రతి కొండ ఒక ప్రత్యేకమైన కథను చెబుతుంది. అయితే ఈ ప్రదేశాలకు వెళ్ళడానికి ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం పట్ల జాగ్రత్త వహించడం కూడా చాలా ముఖ్యం. అయినా కూడా సవాళ్లన్నిటినీ అధిగమించి ఒక్కసారి ఈ ప్రాంతాలకు వెడితే పొందే అనుభూతి వర్ణనాతీతం. ఇది కేవలం ఒక యాత్ర కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. ప్రకృతి ఒడిలో దైవాన్ని దర్శించే ఒక అద్భుత అవకాశం. కాబట్టి సాహసం చేయండి, సరిహద్దుల అందాలను, అక్కడి ఆధ్యాత్మిక వైభవాన్ని మీ సొంతం చేసుకోండి.